అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్లారా, మనము ఎజ్రా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆరవదిగా దేవుని ఉపకరములను స్మరించుకున్నాడు ఎజ్రా. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్లునట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్ము స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజల పట్ల దేవుడు ఆయన దయను చూపిస్తూ ఉంటాడు, కనికరాన్ని చూపిస్తూ ఉంటాడు, ప్రేమను చూపిస్తూ ఉంటాడు. ఎలా చూపిస్తాడు? సేవకుని ద్వారా చూపిస్తూ ఉంటాడు. సేవకుడు లేకపోతే కాపరి అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తూ ఉంటాడు. వృద్ధులను ఒకే విధంగా ప్రేమిస్తాడు, పేదవారిని ఒకే విధంగా ప్రేమిస్తాడు, యవనస్తులను ఒకే విధంగా ప్రేమిస్తాడు, అధికారులను ఒకే విధంగా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ అతనిలో ఉంది కాబట్టి అందరినీ ఈక్వల్గా ప్రేమించే గుణము కాపరి దగ్గర ఉంటుంది. ఆయన ఎవరిని నొప్పించాడు, కాకపోతే ఖండిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు. అంత మాత్రాన నీవు బాధపడిపోకూడదు. ఈ రోజుల్లో చాలామంది బాధ కలిగి జీవిస్తూ ఉన్నారు. ఎలాంటి బాధ? సంఘంలో పాట ఇవ్వకపోతే బాధపడుతూ ఉంటారు, సంఘంలో వాక్యం చదవనీయకపోతే బాధపడుతూ ఉంటారు, సంఘంలో ఏదైనా చేయనీయకపోతే బాధపడుతూ ఉంటారు, కొంతమంది సంఘానికి రాకుండా మానిపోతారు. ఇది తప్పండి. మీరు పాస్టర్ను చూసి రావడం లేదు. పాస్టర్ తనకిచ్చిన అధికారంను బట్టి తను సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు, అంతే తప్ప తను ఒకరి మీద ద్వేషం పెంచుకొని తను ఎప్పుడూ సంఘాన్ని నడిపియడు. కాబట్టి మీరు అలా వచ్చిన వారైతే మీ తప్పును మీరు సరి చేసుకొని దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా రావాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ యొక్క మాటలు ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడ్డది. మీరు బైబిల్ ఉన్నవారు చదువుకోండి. అనగా దేవుడు తన నేత్రములను వెలుగునిచ్చి మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్లునట్లుగాను మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను. ఎక్కడ మీరు స్థిరపరచబడాలి? పరిశుద్ధ స్థలంలో స్థిరపరచబడాలి. మీరు పరిశుద్ధ స్థలంలో స్థిరపరచబడితే మీకు ఒక మంచి పేరు, మీకు మంచి ఘనత రావడం జరుగుతుంది. మీరు తొట్టిల్లిపోతే, సంఘానికి రాకపోతే ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు, ఎవరు మీ దగ్గరికి రారు. కాబట్టి సంఘముతో మీరు సహవాసము కలిగి జీవించాలని వాక్యము చెప్తూ ఉంది. మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపించి ఉన్నాడు. దేవుడు మీ మీద దయ చూపించాలంటే మీరు స్థిరపరచబడాలి, మీరు స్థిరపరచబడాలి. కాబట్టి మీరు స్థిరత్వముగా ఉండాలని వాళ్ళ వీళ్ళ మాటలు ఎప్పుడూ వినకూడదు. సంఘ కాపరి మాటనే వినాలి, వాక్యం వినాలి. అదే ప్రకారము పై సందర్భాన్ని మనము పరిశీలిస్తే దేవుడు చేసిన ఉపకారములను ఎజ్రా జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. ఎజ్రా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుడు ఎలాంటి అద్భుతాన్ని చేశాడు మా పట్ల. మీ పట్ల కూడా ఎన్నో అద్భుతాలను దేవుడు చేస్తూ ఉన్నాడు. కానీ మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? సంఘ కాపరి ద్వారా మీరందరూ రక్షింపబడ్డారు, బాప్తిజం తీసుకున్నారు. మీకు మార్గం తెలియనప్పుడు దైవ సేవకుడు మీకు మార్గాన్ని చూపించాడు, మార్గంలో నడుస్తున్నారు.
ఆనందంగా సంతోషంగా ఉంటూ ఉన్నారు. కానీ దేవుడు చేసిన మేలును జ్ఞాపకము ఉంచుకోవడం మర్చిపోతున్నారు. ఈరోజు ఎజ్రా జ్ఞాపకం చేసుకున్నట్లు మీరు జ్ఞాపకం చేసుకోవాలని చెప్తూ ఉన్నాను. ప్రతి మనిషి జీవితంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. విశ్వాసి అయిన సేవకుడు ఆయన దేవుడు చేసిన ప్రతి ఉపకరములను స్మరించుకోవాలి. సంఘ కాపరి కూడా, మీరే కాదు, సంఘ కాపరి కూడా దేవుడు తనకు చేసిన మేళ్లను కూడా జ్ఞాపకం చేసుకోవాలి అని వాక్యంలో చెప్తూ ఉన్నాను. వాటిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. రాజైన దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నిజమే దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేళ్లను దేనిని మరవకూడదని వాక్యము చెప్తూ ఉంది. 103వ కీర్తన 1వ వచనంలో. కాబట్టి అవే మాటలను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎజ్రా భక్తుడు ఆ విధంగా జ్ఞాపకం చేసుకున్నాడు. అదేవిధంగా 7వదిగా పాపముల విషయమై పశ్చాత్తాపపడిన ఎజ్రా. చూడండి, పోయిన వారంలో నెహెమ్యా చూసాము, తను కూడా పాపముల విషయమై పశ్చాత్తాపపడ్డాడు. ఇక్కడ ఎజ్రా విషయంలో చూస్తున్నాం, ఆయన కూడా పాపముల విషయమై పశ్చాత్తాపపడ్డాడు. ఈరోజు నీవు పశ్చాత్తాపపడుతున్నావా పాపముల విషయమై? నేను పరిశుద్ధుడను అని అనుకుంటున్నావా? ఒకవేళ ఆ విధంగా అనుకుంటే నీవు కూడా పాపముల విషయమై పశ్చాత్తాపపడాలని కోరి ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపములు నొప్పుకొని ప్రార్థన చేశాను. హల్లెలూయా! ఎంత గొప్ప త్యాగం అండి! అంత గొప్ప సేవకుడు ఆయన, బైబిల్ పాండిత్యుడు, శాస్త్రి. అలాంటి వ్యక్తి కూడా దేవుని మందిరం ఎదుట సాష్టాంగ నమస్కారము చేసి ఏడుస్తూ తన పాపంలో నొప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఈరోజు నీకు అలాంటి అనుభవం ఉందా ప్రియ సహోదరి సహోదరుడా? ఒకవేళ అనుభవం లేకపోతే ఈరోజు దేవుని ఎదుట సాగిలపడు, నమస్కారము చేయి, నీ పాపముల విషయమై పశ్చాత్తాపడు. నీవు పరిశుద్ధుడు అవుతావు, పరిశుద్ధురాలుగా అవుతావు. ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఉండాలి. అనగా 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చూడండి ఎంత చక్కటి మాట దేవుడు మన కొరకు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసిపెట్టాడు. మన పాపములను క్షమించి మనల్ని పరిశుద్ధపరుస్తాడట, మన దుర్నీతినంతా తీసివేస్తాడని వాక్యంలో వ్రాయబడ్డది. ఎజ్రా ఎప్పుడైతే తన పాపములను పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడో, మిగతా యూదా ప్రజలు కూడా తమ పాపములు విషయమై ఒప్పుకొన్నారు. నిజంగా చూడండి, ఒకరు సాదృశ్యంగా ఎగ్జాంపుల్గా ఉంటారు. వాళ్ళు ఆ పని ఎందుకు చేస్తారు అని అంటే, తనను చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఒక యాజకుడే కానీ, ఒక లీడరే కానీ, ఒక పెద్దనే కానీ ఏదైతే ఆయన చేస్తూ ఉంటాడో, దేవుడు అంతగా తనను హెచ్చించడానికి కారణం ఏమై ఉంటుంది? ఎజ్రాను అంతగా వాడుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? అనగా తను ఏడుస్తూ సాష్టాంగపడి పశ్చాత్తాపడ్డాడు గనుక దేవుడు అతన్ని ద్వారా యూదా ప్రజలందరూ కూడా పాపం విషయమై ఒప్పుకుంటూ ఉన్నారు. తద్వారా సమాజమంతయు రక్షణ చేయబడి దేవునికి ఇష్టముగా మారింది. చూడండి, ప్రక్షాళన చేయబడుతూ ఆ ప్రజలందరూ కూడా దేవునికి ఇష్టలైపోయారు. హల్లెలూయా! ఈరోజు దేవునికి నీవు ఇష్టంగా లేనట్లయితే ఈ ప్రజలందరితో కూడా నిన్ను ఎవరు ఇష్టపడరు. నీవు దేవునితో ఇష్టంగా లేకపోతే, దేవునికి కష్టంగా మారితే ఈ లోకంలో నీ ప్రజలందరూ కూడా నిన్ను ద్వేషిస్తారు. కాబట్టి మొదట నీ పశ్చాత్తాపము దేవుని ఎదుట ఉండాలి. ఏడుస్తూ ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడు. మొదటి అనుభవం నాకు దయచేయి, మొదటి ప్రేమ నాకు దయచేయి అని దేవుణ్ణి అడుగు. దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడు.
నిన్ను బట్టి సంఘ కుటుంబము, సమాజము ప్రక్షాళన అవునుగాక. అనగా నిన్ను బట్టి తిరిగి ఆ సంఘంలో నిన్నందరూ ప్రేమించేవారుగా, నిన్ను క్షమించి వారు ప్రేమించేవారుగా అవుతారని ఈ మాటలు తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి ఎజ్రా గ్రంథంలో నుండి 2 వారం నుండి భాగములను మేము చూస్తూ ఉన్నాం. ఎజ్రా గ్రంథంలో మొదటిగా తను ఏం పని చేశాడో దాని విషయమై నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక్కొక్క మాట నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలని కోరుతూ ఉన్నాను. మొదటిది, ఎజ్రా చెర అనుభవాన్ని కలిగి ఉన్నాడు. రెండవది, ఎజ్రా యాజకుడు. మూడవది, ఎజ్రా ధర్మశాస్త్రమందు ప్రావీణ్యుడు గల శాస్త్రి. నాలుగవది, ఉపవాస ప్రార్థన అనుభవం కలిగిన ఎజ్రా. ఐదవది, దేవుని మందిరము పట్ల, అందరి వస్తువుల పట్ల జాగ్రత్త కలిగిన వ్యక్తి. ఆరవది, దేవుని ఉపకరణలను స్మరించుకున్నాడు ఎజ్రా. ఏడవది, పాపముల విషయమై పశ్చాత్తాపపడిన ఎజ్రా. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-7-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.